హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు చాలా మంత్స్ కాదు, ఇయరేనే చెప్పొచ్చు, ఫ్రైడే వ్లాగ్ చేస్తున్నాను అన్నమాట. రొటీన్గా నా ఫ్రైడే వ్లాగ్ చాలామందికి తెలిసే ఉంటుంది, అంటే రెగ్యులర్గా నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి. కానీ కరోనా రావడం, చాలా చాలా ప్రాబ్లమ్స్ వల్ల నేను ఫాస్టింగ్ అయితే మానేయాల్సి వచ్చింది. మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ మొదలెట్టాను అన్నమాట. మధ్య మధ్యలో ఫాస్టింగ్ చేసిన, అంటే నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసేలా కాకుండా కొంచెం అటు ఇటు చేంజెస్ అయితే ఉండేవి. కానీ ఈసారి అయితే నేను ఇంతకుముందు ఎలా ఫాస్టింగ్ చేసేదాన్నో అలా చేసుకుంటున్నాను. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, వాళ్ళకి లెమన్ రైస్ చేసి పెట్టాను అండ్ హరికి చాయ్ పెట్టాను. తను కూడా ఏంటంటే ఈరోజు మామూలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, బట్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళిపోయారన్నమాట. సరే అని చెప్పేసి నేను ఒక్కదాన్నే పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర అయితే మొలకలు వస్తున్నాయి. ఇక్కడ చూసారా, బట్టలు ఉన్నాయి, అవి వాష్ చేసుకోవాలి. అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయడం జరిగింది. కొన్ని ఉంటాయి కదండి హ్యాండ్ వాష్ చేసేవి, అవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టైం 9 అవుతుందని చూపించాను. అప్పటి నుంచి మొదలెడితే చాలా టైమే పట్టింది. అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం, మాప్ కొట్టుకోవడం, బయట నీళ్ళు వస్తున్నాయి కదా, వాటిని సొంపులో ఎక్కించుకోవడం, పైన ట్యాంక్లో వేసుకోవడం, ఒకరికి నీళ్ళు పోసుకోవడం, ఈ బట్టలు ఉతకడమే నాకు చాలా టైం పడుతుందండి. ఇవన్నీ చేసుకునేసరికి చాలా టైం అయింది. తర్వాత చక్కగా నేను స్నానం చేసేసుకొని ఇంకా శారీ కట్టేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజరు, ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషను. ఒక కామెంట్ చూశాను రీసెంట్గా, గోడకి సున్నం కొట్టినట్టు మేకప్ వేసుకుంటున్నామని. మేకప్ వేసుకోవడం మీరు చూస్తున్నారా అండి? ఎన్నిసార్లు చెప్పినా తెలియకుండా నెగిటివ్గా మాట్లాడొద్దు అని ఎంత అడిగినా కూడా కొంతమంది మనుషులు ఉంటారు, అసలు మనకు అంటే రెగ్యులర్గా వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కాదు, అలాగే మన వ్యూవర్స్ కూడా కాదన్నమాట. సరిగా మన వీడియోస్ కూడా చూడరు, బట్ అలా వస్తారు, ఒక నెగిటివ్ కామెంట్ అలా విసిరేసి వెళ్ళిపోతారు. అది పెట్టినందుకు నాకు అంత బాధ అనిపించదు, కానీ దాని కింద రియాక్ట్ అవుతారే, వాళ్ళని చూసి కొంచెం బాధ అనిపిస్తుంది అలా. ఇప్పుడు చూడండి, సున్నం కొట్టానా లేకపోతే ఇంకేమన్నా కొట్టానని మీకు తెలుస్తుంది. అయినా నేను ఏం పూసుకుంటే మీకేంటండి? ఎంత నల్లగా ఉంటే మీకేంటండి ప్రాబ్లం? చెప్పండి, మీకేమన్నా ప్రాబ్లమా? సో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయినా, నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయినా ఇదేనండి. మాయిశ్చరైజర్ పెట్టుకుంటాను, సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకుంటాను, క్రీమ్ పెట్టుకుంటాను, అంతే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మధ్య అయితే నేను మేకప్ అస్సలు వేసుకోవటం లేదు. ఐఫోన్ కాబట్టి మంచిగా వస్తున్నాయి వీడియోలు, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. లిప్స్టిక్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకుంటా, అండ్ ఐలైనర్. నాకు ఈ రెండు లేకుండా నేను ఉండలేను, అవి మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటా. నెక్స్ట్ వచ్చేసి చక్కగా రెడీ అయ్యి ప్రేయర్ చేసేసుకున్నాక ఇంక బట్టలు తీయాలి. ఇంతలోప హరి వచ్చేసారన్నమాట. హరి మీద అలిగాను నిజం చెప్పాలంటే, అందుకని ఆలకతోటి ఇంకా మాట్లాడట్లేదు. ఊరికే అట్లా కొంతసేపు ఉంటాయి కదా భార్యాభర్తలు అన్నాక, గిల్లి కజ్జాలు, గొడవలు, ఆలకలు, ఇవన్నీ. ఆఫీస్కి వెళ్ళిపోయారని చెప్పేసి అలిగాను ఇంకా. అంటే అన్ని పనులు తనుంటారులే హెల్ప్ చేస్తారని మొదలెట్టినప్పుడు, ఉండనప్పుడు అలా ఫీల్ అవుతూ ఉంటానండి. అంటే ఈ శారీస్ కొంచెం ఒక్కడమే వేసుకోలేం కదా, నేనైతే వేయలేను. ఎక్కడికి వచ్చి గేట్కు ఆంటీదా వచ్చినా చెప్పు, ఆంటీదా. చూడండి, ఏం పని ఉండదు, వచ్చినాడా ఆంటీదా, ఆంటీదా పదా. ఎందుకు ఆంటీ? పదా పద, నువ్వు పద, ఇటాట. ఏయ్ సొంపదే మామ. ఎవరు? లాల్ వస్తుంది. మామ చెప్పు, మామకి. మామ చెప్పు, మామ లాల్ వస్తుందని చెప్పు. నన్ను వెళ్ళమంటున్నాడబ్బా సొంపులో దూకేయడానికి. కాలంత కూడా హాయ్ చెప్పు. హాయ్ చాకీ లేదు కానీ ఇక్కడ హాయ్ చెప్పు. అగో అగో హాయ్ హాయ్. చాకీ ఇస్తా, హాయ్ చెప్పు. హాయ్. అస్సలండి ప్రతిరోజు గేట్ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎలా పిలిచాడు ఆంటీదా. నన్ను ఇంట్లోనే కూర్చొనివాడు, ఇదిలోనే కూర్చోవాలి నేను వెళ్ళి. మళ్ళీ వెళ్ళిపోతుంటే వద్దొద్దు బాగా వచ్చేసినాయి మాటలు.
ఆంటీ లోలక్కేది లేదు. స్కూల్కి వెళ్ళిందని చెప్పు. ఈయనెవరు? స్కూల్కి వెళ్ళిందని చెప్పు. నిన్ను మా అమ్మ కార్లో ఎక్కించుకోలే ఈరోజు? మామ అది పగల కొట్టేసా కుండి అక్కడ క్లీన్ చేస్తుండి కింద పడిపోయింది. అంత మాత్రం నయ్యం కాలు మీద పడల మొత్తం పగిలిపోయింది. ఏది ఇక్కడ కుండీ ఉండే కదా గ్రీన్ కలర్ లో చాక్లెట్ అంటే అక్కడికి వెళ్ళిపోతాడు. అంటే చాక్లెట్లు పెట్టే ప్లేస్ ఇదేని తెలుసు ఆడికి, అందుకని ఆడ వచ్చి తీసుకెళ్ళిపోతాడు అంతే. అదొద్దంట, అదొద్దు. హరి షాక్, రిషి రాక్, హరి షాక్. తీసుకోడు, అయినా నువ్వు ఇస్తే అసలు తీసుకోడు. వాడికి ఇచ్చే చాక్లెట్లు వేరే. టీ నాకు కూడా. అమ్మా పదంపా, ఇది నాకు, నువ్వు ఆపెట్టుకో. మళ్ళీ రేపు వస్తాడండి. పద బయట కూర్చుందాంపా, అక్కడ కూర్చుందాంపా మనం. వేస్తాపా సొంపులో. హలో ఫ్రెండ్స్, చాలా రోజులకి స్కూల్కి వెళ్తున్నాను పిల్లల్ని తీసుకురావడానికి. ఇప్పుడు చదువుకోమన్నా నేను చదువుకోలేను. ఏదో అంటాడు చూడు బ్రహ్మానందం అంటే, నువ్వు 6 గంటలకు కూర్చున్నాను చూడు అన్నా కూడా నేను చూడలేను అంటాడు. రే చీకటని చెప్పుకుంటా పిల్లానికి. అట్లా నేను చదవలేను, నువ్వు చదువుకో అంటే కూడా నేను చదవలేను. అంతే. నువ్వు ఎలా వెళ్తావు స్కూల్కి? పిల్లలకి చెప్పిస్తాం కానీ నువ్వు వెళ్తావా? అబ్బా జోకేసాడు, కుళ్ళిపోయింది. హ్యాపీగా ఫీల్ అవుతారండి లక్కీ లవ్లీ మాత్రం నన్ను చూస్తే. అవును, రండి వెళ్ళిపోదాం లవ్లీ వాళ్ళ స్కూల్ దగ్గరికి. తెల్ల వచ్చేసిందో. కూర్చొని తిన్నాం అనుకున్నాం మమ్మీ. స్నాక్స్ ఇంకా తెల్లా రాదంట. లవ్లీ వచ్చేసింది ఫాస్ట్గా, అండ్ లక్కీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ స్నాక్స్ అయితే తినలేదన్నమాట లవ్లీ. ఈరోజైతే మురుకులు పెట్టాను, ఇంకా అవి మేమే తింటున్నాం కార్లో కూర్చొని. నెక్స్ట్ వచ్చేసి మేము ఒకేసారి డిన్నర్ చేసేద్దామని చెప్పేసి సంతోష్ డాబాకి వెళ్ళామన్నమాట. హరి ఎప్పటి నుంచో అంటున్నారు, ఇది అప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి మొదలెట్టారన్నమాట అక్కడికి వెళ్దాం అని. ఎప్పుడు అనుకోవడమే కానీ వెళ్ళలేదు. ఈసారి మాత్రం అలా అనుకోకుండా వెళ్ళిపోయాం అన్నమాట. ఇంక మొత్తానికి సరే అని చెప్పి, అందుకే పిల్లలు యూనిఫామ్లోనే ఉన్నారు. ఇంకా అన్నీ వెజ్జే కాబట్టి బేబీకార్న్ స్టార్టర్స్ తీసుకున్నాం, అలాగే బటర్ నాను పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. మా మోస్ట్ ఫేవరెట్ అని చెప్పచ్చు పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్. చాలా ఇష్టంగా తింటాం మేము అది. ఇంక తినేసి ఇంటికి వచ్చేసాము. లక్కీని డ్రాప్ చేసి వచ్చేసారు హరి స్పోర్ట్స్ దగ్గర. నెక్స్ట్ ఇంకా లవ్లీ ఎక్కడికో ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు అన్నమాట వాళ్ళిద్దరూ. నాకు అసలు చెప్పరండి, ఈ డోర్ నుంచైనా ఆ డోర్ నుంచైనా వెళ్ళిపోతారు. తర్వాత వచ్చాక చెప్తారన్నమాట తీరిగ్గా. వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి హరి. నిన్న ఏమో ఈరోజు తెచ్చుకుందాం అన్నావు, నేను రాలేను, నువ్వు తెచ్చేసి పో. ప్లీజ్ ఏమో నాకు 2 పట్టుకొని వచ్చి. ఏమైంది? మార్కెట్ ఇక్కడే ఈరోజు. అయితే ఏమైంది? సరదాగా రాత్రి కూడా తీసుకుపోయావు, సరదాగా కాళ్ళలోనికి సచ్చాయి. నీ సరదాలు నాకు వద్దు. నేను
మీరు పోయి రాపండి మధ్యం పోదాం. నేను రాను, నువ్వు వెళ్ళి. ఎక్కడికి? నేను రాను మీతో పాటు. సరే పో అబ్బా, పోయి రా పో. వెజిటేబుల్స్ ఏం లేవండి, ఏమన్నా ఒక 2 తెచ్చుకుంటే 2 రోజులు సర్దేసుకోవచ్చు. నెక్స్ట్ జనవరి 1కి ఎటు ఏదో ఒక తీసే ఉద్దేశం కూడా లేదు. ఇందాకే వేసింది, నువ్వు లేవు, ఎవరు వేస్తారు? నేను ఒక్కదాన్నే కష్టపడి హెల్ప్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని వేసుకున్నా. నువ్వు వచ్చి నీళ్ళు పట్టిస్తే వేసుకుంటా. ఈరోజు ఆ గ్రైండర్ పాడైందండి, దాన్ని రిపేర్ చేసుకొద్దాం అనుకుంటూనే ఉన్నాం కానీ ఒక్కసారి రిపేర్కి వెళ్తే మాత్రం రిపీటెడ్గా అది పాడవుతూ ఉంటుంది. అందుకని చెప్పి మిక్సీలోనే రుబ్బేసుకుంటున్నాను. వేయాలి, బియ్యం వేయాలి, కిచెన్లోకి వెళ్ళాలి. ఇంక ఇప్పుడు అక్కడ తిన్నాం కాబట్టి ఇంకా డిన్నర్ ఏమొద్దు, సరిపోతుందన్నమాట. బియ్యం రుబ్బేసుకుంటే ఇంక బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు మడతపెట్టే ఓపిక లేదు. హరి ఏమో రేపు ఎటు నేను ఇంట్లో ఉంటాను కాబట్టి నేను హెల్ప్ చేస్తాలే అమ్మా, రేపు మడత పెట్టుకుందాం అంటున్నారు. సర్లే అని పక్కన వదిలేసా. ఇంక ఈరోజు ఏం పనులు లేవు. ఇడ్లీ దోశ బ్యాటర్ రుబ్బేసుకుంటే ఆరామ్గా రిలాక్స్గా ఏదో ఒక మూవీ పెట్టుకొని చూడొచ్చు. హరిగారు ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. మొత్తానికి నేను వెళ్ళలేదు, ఈయన తీసుకొచ్చారు. ఏమేమి తీసుకొచ్చారు చూద్దాం. లవ్లీ ఎట్లా చదువుతుంది, పడుకుంది ఆరాంగా. తెలుగు చదువుకునే లక్కీ బాయ్ ఎక్కడ. వెజిటేబుల్స్ సర్దాలి. దానికంటే ముందు ఈరోజు బియ్యం వేయాలండి. ఈయనేమో పిల్లల బాక్సులు తీసి పెడుతున్నారు. లెమన్ రైస్ అలాగే ఉంది, ఎవరు తెలియదు. అందరం ఇందాక తినేసాం కాబట్టి ఇంకా డిన్నర్ ఎవ్వరు వద్దనేసారు. లక్కీ పపాయ ఎక్కడది? లక్కీ బాక్స్లో పిలు. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముద్దెమంత ఆశ. నీ బాక్స్లో పపాయ ఎక్కడది? జాబిలిని తాకి ముద్దులి ఆశ. మిక్సీలో వేయడం ఎంత చికాకంటే బియ్యం అంటే చాలా సంవత్సరాలుగా గ్రైండర్లో వేసేసి ఆరాంగా కూర్చోవడం అలవాటైపోయి ఇప్పుడు కూర్చొని మిక్సీలో అన్ని బియ్యం వేయాలంటే బేజారు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బియ్యం వేసాను కదా,
తర్వాత దానికంటే ముందుగా ఈ శారీ కలెక్షన్ అంతా కూడా షేర్ చేశాను అన్నమాట. ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఎవరైనా అమూల్య కలెక్షన్‌లో తీసుకోవాలనుకుంటున్నట్లయితే గనక ఇలాగ యూట్యూబ్‌లో పెడుతుంటాను. చాలామంది అడుగుతున్నారు అమూల్య కలెక్షన్ అని యూట్యూబ్ ఛానలా అనేసి. కాదండి, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకొని, అంటే అమూల్యాస్ కిచెన్ మళ్ళీ ఎందుకని చెప్పి ఇంకా సెపరేట్ బిజినెస్ కోసం అని చెప్పి అమూల్య కలెక్షన్ అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసుకొని దాంట్లో వీడియోస్ పెడుతున్నాను. అలాగే ఇక్కడొచ్చేసి ఏంటంటే శారీ కలెక్షన్ అంతా కూడా యూట్యూబ్ వీడియోలో అమూల్యాస్ కిచెన్‌లో పెడుతున్నాను. కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదన్నమాట. చాలామంది అలా కన్‌ఫ్యూజన్ అయిపోతున్నారు. అందుకే క్లారిటీ ఇస్తున్నాను. నా దగ్గర అంతా కూడా ఏంటంటే హ్యాండ్ స్టాక్ ఉంటది. అండ్ లేటెస్ట్ శారీస్ అన్నీ కూడా ఉంటాయి. సీఓడీ అయితే లేదండి. ఆన్‌లైన్ పేమెంట్ ఓన్లీ. అలాగే మీరు పేమెంట్ జీపే అయినా, ఫోన్‌పే అయినా చెయ్యొచ్చు. ఆర్డర్ అయితే నేను వెంటనే డిస్పాచ్ చేస్తాము. చాలా చాలా ఫాస్ట్ డెలివరీ ఉంటది నా దగ్గర. అన్ని రకాల శారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు బల్క్‌గా అయినా ఆర్డర్స్ తీసుకోవచ్చన్నమాట. ఇంకా అవి చూపిచ్చాను ఆ రోజు. ఇంకా కావాలనుకున్నట్లయితే గనక వాట్సాప్ నంబర్ ఉంటది డిస్క్రిప్షన్‌లో. దాని నుంచి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నా కలెక్షన్ అంతా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకా నేను బియ్యం అన్నీ సర్ది పెట్టేశాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే ఖచ్చితంగా